హాయ్ ఫ్రెండ్స్, అందరు ఏం చేస్తున్నారు? మేమైతే ఇవాళ మేము ముందు అయితే ఒక చిన్న వీడియోస్ అయితే మీ ముందు వస్తున్నా. అది ఏం వీడియో అంటే ఆ వీడియో అయితే ఇప్పుడు బాగా చెప్తాడు, వినేయండి. ఏంది నువ్వు ప్లేట్లో పెట్టేసినావు కదా. హాయ్ గైస్ అందరికి, మీరు తిండి పోటీ అన్నమాట. నాతోటి అట తిండి పోటీ పెడుతుంది అలా శిరీష అయితే. అంటే 5 నిమిషాల్లో 5 చపాతీలు తినాలి. ఇంకేంటిది చెప్పు. 5 నిమిషాల్లో 5 చపాతీలు తినాలి. ఇంకా ఎక్కువైనా తినొచ్చు కదా, ఎక్కువైనా తినొచ్చు కదా. ఎక్కువ తినొచ్చు కానీ ఫస్ట్ ఇవి తిను. ఇగో 5 చపాతీలు తినాలి. అట్లనే ఈ 2 అయితే చేపలు. మళ్ళా ముళ్ళు గుట్ల గుచ్చుకుంటదేమో, తింటారు ఎవరు ఛాలెంజ్ కదా. అందుకనే ముళ్ళేమో గుంజుకుంటే అసలు గుచ్చుకుంటదేమో అని భయంగానే ఉంది నాకు. భయం ఉండాలి. ఇప్పుడు చేపల కూరతోనైతే ఇప్పుడు మేమైతే పోటీ చేస్తున్నాం. ఛాలెంజ్ అన్నమాట. 2 ముక్కలు అయితే ఫ్రై చేసుకునే ఉన్నాయి, 2 ముక్కలు అయితే పులుసునే ఉన్నాయి. ఇక మేమైతే ఇప్పుడు చపాతీలు అయితే చెరో లెక్క పెట్టి అయితే చెరో 5 తీసుకోవాలి. ఓకేనా? చూసండి మరి ఎవరు తొందరగా నాకు నోరు ఊరుతాది. పెళ్లిలో తగ్గిన మంత్రాలు చదివేవాడి మొహంలో మొహంతుడు. ఓకే, దీంట్లో ట్విస్ట్ అంటే 5 నిమిషాల్లో 5 చపాతీల కన్నా ఎక్కువ తినొచ్చు కదా. ఓకే, 5 నిమిషాల్లో 5 చపాతీలు తిన్నా. ఇంకా 1 2 3 4 5 ఉన్నాయి బరాబర్. 1 2 3 4 5 ఉన్నాయి. ఇప్పుడైతే ఇగో గెలిస్తే మాత్రం ఒక ట్విస్ట్ ఉండాలి. అది ఏంటిదంటే చెప్తే షాక్ అయిపోతారు. ఉండాలి. ఒకవేళ నువ్వు గెలిచినా నేను గెలిచినా, నువ్వు ఓడిపోయినా నేను ఓడిపోయినా, ఒక పనిష్మెంట్ అనేది ఉండాలి పక్క. సరే, పనిష్మెంట్ ఉంటుంది. అయితే నేను పోటీకి రెడీ. ఓడిపోయిన వాళ్ళకి కూడా ఉండాలి కదా. అదే నేనేం చెప్తున్నా, ఓడిపోతే పనిష్మెంట్ ఉంటది, గెలిచిన వాళ్ళకు వాళ్ళకి ఎంజాయ్ ఉంటది. అంటే ఏంటిదంటే నేను చెప్తే నువ్వు షాక్ అవుతావు. నేను చెప్తే షాక్ అవుతావు. ఏంటిదంటే గెలిస్తే మాత్రం కంపల్సరీగా స్వీట్ తినాలి గెలిచిన వాళ్ళు. ఓడిపోయిన వాళ్ళు మాత్రం అయితే పచ్చిమిర్చి మాత్రం తినాలి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప తెచ్చిన ఉన్నాయి. ఓకేనా? ఇది ఓకే కదా. ఇక స్వీట్ కోసం అయినా టైం 5 నిమిషాలు కదా. ఎందుకంటే చేపల కూర కదా. యాక్టింగ్ చేయకు, బొక్కలెరగొడతా. ఆత్రం ఆగుతలేదు. టైం 5 నిమిషాలు. టైం అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. 5 నిమిషాల్లో అయితే కంప్లీట్ కావాలి. ఎవ్వరు ఎక్కువ తిన్నా మీరు కూడా టైం చూసుకోండి. 5 తినేసి ఇంకా టైం ఉంటే మాత్రం ఇంకొక చపాతి కూడా వేసుకోవచ్చు. 5 కన్నా తక్కువ తిన్నారనుకో, 5 నేను తిన్నాను, నేను గెలిచినట్టు ఓడిపోయినట్టు. 1 2 3 గో. నిమ్మలంగా తిను, టెన్షన్ తినకు. ఎందుకంటే ఆటలకు ముందుగానే దేవుడు నోరు పెద్దగా ఇచ్చిండు. నిమ్మలం తినే. ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి కానీ కూర అయితే బాగున్నది. ఎందుకంటే అర్థం టెన్షన్ తినకు. కూర్చుంటాయి చపాతీ అయిపో కాదు, చేప ముక్కలు కంప్లీట్ తినాలి. లేదు అర్థమైందా? అర్థం కాదు మరి తినాలి. లేకుంటే తినాలి. అయితేనే గెలిచినట్టు. ఇష్టం నువ్వు ఎట్లా ముక్కలు చెప్పలేదు, లేకుంటే ఎట్లా నాకు ఇష్టం వచ్చినట్టు కానీ కంప్లీట్ 5 నిమిషాలు కంప్లీట్ కావాలి. నిజం చెప్తా ఆడలో ఉంటుంది. అర్థమైతే అందరూ తెలుసు. ఏమని ఛాలెంజ్ వీడియో ఏంటిదో కానీ ముళ్ళు ఇట్లా గొంతులో గుచ్చుకుంది అనుకోండి, వేలకు ఖర్చు అవుతాయి. నేను చికెన్ తో పెడదాం అనుకున్నా, కానీ చికెన్ తింటే ఏమున్నది కిక్కు.
జొన్న రొట్టె లెక్క కాదు, జొన్న రొట్టె అయితే దెబ్బ దెబ్బ అయిపోగానే ఇది నోట్లోనే తిరుగుతుంది. మన చపాతీలు లబ్బర్ సాగినట్టు సాగుతుంది నోట్లోనే. 3 minutes అయిపోయింది, ఓన్లీ 2 minutes అనుకుంటున్నా రోజు. ఏంటిది? మంచిగా ఫుడ్ ఛాలెంజ్ రోజు పెడితే బాగుంటుంది, ఒకరోజు చికెన్ ఒకరోజు మటన్ అని అనుకుంటున్నా. ఏంది ఎందుకబ్బా నువ్వే అనుకుంటున్నా మరి రోజు చేద్దాం, రోజు చేస్తా. నిజానికి యూస్ వస్తే కంపల్సరీ చేస్తా. చేస్తావా? చెయ్యాలి. టైం 5 నిమిషాల లోపల మొత్తం అయిపోతే స్వీట్ తినొచ్చు, లేకుంటే తెలుసు కదా పనిష్మెంట్ ఏందో. పచ్చిమిర్చి తినాలి. టైం ఎంత అయిపోయింది? టైం అయితే అయిపోయింది. ఇక నువ్వు తినకు, ఇంకేం తినకు, ఇక ఏం ముట్టుకో. బంద్, బద్మాష్ బంద్ కరో. నేను కూడా తింటలేను. 5 నిమిషాల్లో తిందాం అనుకున్నాము, సో 5 నిమిషాల కన్నా ఎక్కువ అయిపోయింది టైము. అయినా తినలేక జరుగా 5 నిమిషాల కన్నా ఎక్కువ అయిపోయింది టైము. దాదాపు 10 నిమిషాలు అయిపోయింది. 10 నిమిషాలు అయిపోయింది అబ్బా. 10 నిమిషాలు అయినా కూడా తిండి అయితే కంప్లీట్ కాలేదు. లెక్క చేద్దాం ఆగు. నువ్వు ఎన్ని తిన్నావు, నేను ఎన్ని తిన్నాను, నువ్వు ఎన్ని ముక్కలు తిన్నావు, నేను ఎన్ని ముక్కలు తిన్నా అనేది అన్ని కౌంటింగ్ చేద్దాం. నాకు చపాతీలా ఇగో 4 తినేసిన, 1 మిగిలింది. 2 ముక్కలలో 1 ముక్క తిన్నా, 1 ముక్క సగం ఉంది. ఈ ఫ్రైలు అయితే అట్నే ఉన్నాయి, 2 తినలేకపోయినా. ఇది అట్లా ఉందన్నమాట. సిరిషాది అయితే లెక్క చేద్దాం, ఎంతగానో తిన్నది, ఎన్ని తిన్నది, ఎన్ని ఇంకా వేసుకున్నదా చూద్దాం. ఇగో ముక్కలు అయితే 1 తినేసింది, 1 అయితే సగం ఉందన్నమాట నా లెక్కనే. ఇక ఫ్రైలు అయితే అట్నే ఉన్నాయి, సేమ్ టు సేమ్ అనమాట. చపాతీకి పోదాం. ఇక ఎన్ని తిన్నది గెలిచిందా? ఇప్పుడు ఎట్లా? ఇక పచ్చిమిర్చి తినాల్సిందే, నేను స్వీట్ తినాల్సిందే అనమాట. సో పచ్చిమిర్చి తిను. ఇది ఇగో 2 ఉన్నాయి, ఆమె 3 తినింది. సో ఇప్పుడు ఎవరు ఓడినట్టు కామెంట్ చేయండి. ఎట్లా? అన్ని తిన్నావు కాబట్టి నువ్వే ఓడిపోయినావు, నేనేం తినలేదు కాబట్టి. అట్లా కాదు, ఓడిపోయింది మమ్మీ. ఆడ స్వీట్ తీసుకురా పొమ్మని. సో ఆమెకి పచ్చిమిర్చి. అబ్బా అది ఆగరా మమ్మీకి. అయితే ఆమె నాకు తినిపించాలి ఇక, అదనమాట. అదే మరి లెక్క. నేనే తింటా పచ్చిమిర్చి మమ్మీ, నేను మమ్మీకి తినిపిస్తా. ఫస్ట్ తినిపి. నీకెందుకంటే ఇగో మడత కాజా మస్తు ఉన్నదనమాట, ఇదనమాట. సో నేను గెలిచిన కాబట్టి నాకు స్వీటు, నీకు పచ్చిమిర్చి. ఓకేనా? దీనికోసం కదా చేసింది. అందరికి బాయ్ అండి. మళ్ళీ చపాతీలన్నీ ఎక్కడ ఏ బొర్రలో పెట్టుకున్నావు, ఎక్కడ పెట్టుకున్నావు? స్టోరేజ్ లా. సో బాయ్ అందరికి.